జై వీరభద్ర భద్రకాళి మాత నమో నమ. జై భారత్ మాతాకి జై. అన్నా సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా? సైన్స్కి మించిన మేధావులు మహర్షులు. ఎప్పుడో పుట్టింది ఆ సైన్స్. అప్పట్లోనే పుష్పక విమానం ఒకే జ్ఞానశక్తితో ఎక్కడ పోవాలంటే అక్కడ తీసుకుపోతుంది. నువ్వు ఇప్పుడు పెట్రోల్ వేసి అదేసి మెయింటైన్ చేసి పోవడంలే. అప్పట్లోన ఆ శక్తిలే వేర్రా నాన్న. ఆ జ్ఞానంతో ఆ శక్తి దివశక్తులతో నడిచింది పుష్పక విమానం. ఎందుకురా మన వేదాల్ని కృతయుగం, తేత్రయుగం, దాపరం, కాలయుగం వరకు తీసుకొని వచ్చి ఆ భగవంతుడు మన చేతిలో విడిచి మొత్తం జ్ఞానాన్ని నింపినాడు. కాబట్టి ఇప్పుడు ఏ ఎత్తుమైనా ఏం వచ్చేదేం లేదు. కానీ 1000 ఏళ్ళు వచ్చి పోర్చుగీస్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, ఈ బ్రిటిష్ వాళ్ళు, మొఘలు అందరూ వచ్చి మన వేదాలన్నిటి తీసుకొని వాళ్ళంతా వాళ్ళ భాషలోకి మన వాళ్ళతోనే సంస్కృతిలో ఉండేదాన్ని అంతా వాళ్ళు భాషలకు మార్చుకొని వాళ్ళు కనిపెట్టి మేము కనిపెట్టామంటారు. ఈరోజు ఇప్పుడు ఉండే మాట్లాడే వాళ్ళంతా సైన్స్ గురించి మాట్లాడే వాళ్ళంతా సైన్స్ కా బాప్ కోన్? ఆ పరమశివుడు రా, ఆ వీరభద్ర వృకుంజన స్వామి ఆ పరమశివుడు రా, ఆయన రా ఈ సైన్స్కి. ఇప్పుడు ఒక శరీరం ఇచ్చినాడు నీకు. ఈరోజు నీ శరీరం కంటితో చూపిస్తున్నాడు, ముక్కుతో గాలి ఇస్తున్నాడు, చెవుతో ధ్వని ఇస్తున్నాడు, శరీరంతో మొత్తం అవయాలను ఎట్లా నడుస్తుందో చూసినాం కదా. గుండె ఇది ఏం ఛార్జింగ్ పెట్టినారు? ఎవడు పెట్టినారు ఆ ఛార్జింగ్ దీనికి? రక్తము ఎక్కడి నుంచి వస్తుంది? మంచి రక్తం చెడు రక్తం ఎట్లా తీసేస్తున్నాడు? కిడ్నీస్ అంతా ఫిల్టర్ చేస్తుందిరా. ఈరోజు చెడు పదార్థాలని బయటికి పంపిస్తాడు. దాంట్లో తీసుకొని మళ్ళా సంతానం కోసము వీరకణాలు వేరే పెట్టినాడు, స్త్రీలకి గర్భసంచి పెట్టినాడు. రకరకాలుగా రే ఇదిరా సృష్టి అంటే, ఇదిరా సైన్స్ అంటే, ఇదిరా నా తండ్రి పరమశివుడు. సైన్స్ కా బాబురా, సైన్స్కే మొగుడురా మన ఆయన, సైన్స్కి తండ్రిరా. ఏం రా మాట్లాడేది? ఎక్కడి నుంచి పోతున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం రా? సైన్స్ కా బాబురా. జాగ్రత్త, తస్మా జాగ్రత్త. ఇది సనాతన ఈ ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడు. మీరు ఒక పిచ్చిలో మనవాళ్ళు కూడా కొంచెము మనవాళ్ళకి ఏదో హెచ్చరికలు చేస్తున్నారు, కానీ వీళ్ళు ఎవరు వినేవాళ్ళు లేరు నాన్న. ఇంకా విర్రవేగుతున్నారు. ఈ రాజకీయాలు తోడై కులాల మతాలు చిచ్చిన ఫస్ట్ ఆపండి. మనం తెలుసుకొని మనిషిలాగా బతకండి. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా మనం కొలిచే దేవాలు అల్లా అయినా ఈశ్వరుడే, జీసస్ అయినా ఈశ్వరుడే, ఆ పరమశివుడే రా నాయన. అన్ని రూపాలన్నీ ఒకే దేవుడే. దాన్ని మనం మతాలు కులాల వారిగా విభజించుకొని ఇప్పుడు దేవుడు అంటాం మనం తెలుగులో, హిందీలో భగవాన్ బోల్తా, ఇంగ్లీష్లో గాడ్ బోల్తా, ఇంగ్లీష్లో గాడ్ అంటాము, వాళ్ళు ముస్లింలో ఖుదా అంటారు, భగవంతుడు అంట, అల్లా అంటారు. మరి ఇదేరా, ఇవన్నీ తెలుసుకోవాలరా. మనం నీళ్ళని పానీ అంటాము, వాటర్ అంటాము, ఇవన్నీ మనము ఎట్లా చెప్పండి? తెలుగులో నీళ్ళు అంటాము, ఇంగ్లీష్లో వాటర్ అంటాము. ఇవిరా మనమంతా ఒకటే చూడరా. మీరు ఏం చేసినా మీరు పిచ్చి